జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సింహరాశి వారి యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకు సంబంధించిన ఫలితం. ఒకవైపు తీక్షణమైనటువంటి అష్టమశని ప్రభావం కలుగుతుంది. వాహనాలు నడుపుతూ ఉన్నటువంటి విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఓ వారం 10 రోజుల పాటు ఏం చేద్దాం, ఏం చేస్తే జీవన గమనంలో ఉన్నతమైన స్థితిగతులకు వెళతాం, ప్రయత్నాన్ని చేస్తున్న కొన్ని పనులు అవ్వట్లేదన్న సంఘర్షణతో పాటు కుటుంబపరమైన అంశాలు మిమ్మల్ని వేదనకు గురి చేస్తుంటాయి. భార్యాభర్తల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, సన్నిహితమైనటువంటి వ్యక్తులతో పురపొచ్చాలు వస్తూ ఉంటాయి. మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామేమో, పోని వాళ్ళైనా మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారేమో, కొన్ని విషయాల్లో అర్థం చేసుకుంటామనుకున్న వ్యక్తులు అర్థం చేసుకోలేకపోగా అపార్థాల బారిన పడుతుంది. దీనికి కారణాలు అర్థం కావు. అన్నీ బాగానే ఉన్నాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీ సన్నిహితమైనటువంటి వ్యక్తులు, ఆప్తులు అనుకున్నటువంటి వాళ్ళతో వచ్చినటువంటి మాట విరోధం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు కోల్పోతారు. దీనికి కారణాలు అర్థం కావు. మీరు చేయని పొరపాటుకు కూడా శిక్ష వచ్చినట్టుగా మీరు ఇతరులకు సహాయమే చేస్తారు, మేలే చేస్తారు, కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో మాత్రం ఒక మాట మీరు ఏదైతే కటుగా మాట్లాడితే ఈ అపార్థం చేసుకుని ఆ అపార్థాల బారిన పడడం మీ మనసును కలిసిపెట్టేటువంటి సంఘటన. సంతానానికి సంబంధించిన అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో మాత్రం, లేదా కుటుంబంలో అత్యంత ఆప్తులైనటువంటి ఒక వ్యక్తితో మాత్రం ఎందుకో తెలియదు మళ్ళీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రహస్యమైనటువంటి మిత్రులతో జాగ్రత్త. రహస్యమైనటువంటి మిత్రులతో మీరు చేసే సంభాషణ కొన్ని ఇబ్బందులకి, భార్యాభర్తల మధ్య తగువులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. యోగదాయకమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని ఏవో తెలియని పొరపాట్లు, చేయని పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకోవటం, మనకు ప్రమేయం లేనటువంటి అంశం గురించి మనం మాట్లాడాల్సి రావటం, ఇది కూడా మానసిక సంఘర్షణకి కారణం అయ్యేటువంటి అవసరం. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. దైవానుగ్రహం తప్పకుండా మీకుంది. కానీ 14-15వ తారీఖు నుంచి మీ దైనందిన జీవితంలో అదనపు బాధ్యతలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగంలో సానుకూలవంతమైన ఫలితాలు, వివాహ జీవితానికి సంబంధించి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉండటం, తీర్థయాత్రలు చేయటం, దైవ సంబంధమైనటువంటి సందర్శనలు, ఇవన్నీ కూడా మనసుని ప్రశాంతింపచేస్తాయి. భావోద్వేగాలన్నింటినీ కూడా నియంత్రించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఒక ముఖ్యమైనటువంటి పని మీకు అనుకూలవంతంగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి ఎంతో కాలంగా మనం అనుకున్నటువంటి ఉపాధి, మనం అనుకున్నటువంటి ఉద్యోగం, మనం అనుకున్నటువంటి వ్యాపారంలో రాణించలేకపోతున్నాం అన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ
గతానికి సంబంధించిన జ్ఞాపకాలు, గత జీవితానికి సంబంధించిన వ్యక్తులు, పాత మిత్రుల యొక్క కలయిక చేత మళ్ళీ పునర్వైభవాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఒక పంచముఖ రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింపజేసుకోండి. సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా జ్యేష్ఠ సమేత శని భగవానుడు ఉన్నట్లయితే నువ్వుల నూనె వీటి మిశ్రమం చేత వారికి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. నలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు లేదా ఫల్లను కనుక శని భగవానుడికి నివేదించడం యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేసే నీటితో తంత్రమాల చూర్ణాన్ని కలిపి అనునిత్యం స్నానం చేస్తున్న నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి విముక్తులవుతారు. అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.